అందరికీ దేవుని పేరిట వందనాలు. క్రైస్తవ నిరీక్షణ అంటే మనం దేని గురించి మనం ఎక్కువ ఆలోచిస్తాం? ఎటర్నిటీ. ఎలా ఉంటుంది మన ఎటర్నిటీ? ఆల్వేస్ సంతోషం. ఎలా ఉంటాం మనం 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 అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటాం? మహిమ దేహంతో ఉంటాం. ఓకే. ఈ ఈ ఈ అంశం నేను మనం ఈ మధ్య ఈస్టర్ మనం సెలబ్రేట్ చేసుకున్నాము. దేవుని పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకున్నాము. అది ఆ సత్యాన్ని గురించి మనం కొద్దిగా లోతుగా వెళ్ళాలి, స్పష్టంగా మనం దాన్ని అధ్యయనం చేయాలన్న ఆశతో ఈ ఈ అంశాన్ని తీసుకోవడం జరిగింది. అయితే చాలా చాలా స్పష్టంగా వివరించారు పౌలు కొరింథీ పత్రికలో. సో దాన్ని ఒక వారంలో మనము కంప్లీట్ చేయలేం కాబట్టి ఒక 2-3 వారాల్లో ఆ అధ్యాయాన్ని మొత్తం పూర్తి చేయాలని ఆశపడుతున్నాను. కేవలం మన నిరీక్షణలో స్పష్టత లేదు. కేవలం మన నిత్యజీవం ఉంటుంది, కానీ అది ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అని మనకు తెలుసుకోకపోతే అది గొప్ప నిరీక్షణ కాదు, మన విశ్వాసానికి తగినంత బలం లేదు అని పౌలు గారు చాలా స్పష్టంగా అది గ్రహించి, సంఘంలో దాని మీద స్పష్టత లేనప్పుడు ఆ సంఘాన్ని ఉద్దేశించి ఈ అధ్యాయాన్ని మొత్తం రాయటం జరిగింది. సుమారు 50 పైగా వచనాలు కల అధ్యాయం అన్నమాట. కొరింథు సంఘంలో అనేక తప్పుడు అవగాహనలు ఉన్నాయి. అన్ని ఇప్పుడే క్లారిఫై చేశారు ప్రభు బల్ల గురించి. సో ఇవన్నీ కూడా మరొక్కసారి వివరంగా చెప్తున్నాను అన్నట్టుగా పత్రికలో పౌలు గారు రాయటం అనేది జరుగుతుంది. అనేక అంశాలు, మొదటి 14 అంశాలు కూడా శారీరక ఏచ్ఛలపైన, వాటికి ఉండాల్సిన క్లారిటీ, కార్నాలిటీస్ అంటారు, ఇవన్నిటి మీద ప్రస్తావిస్తూ తర్వాత పునరుద్ధానం మీద వారికి కలిగి ఉన్న అవగాహన లోపాన్ని ఆయన బట్టబయలు చేస్తూ ఈ సరైన బోధ ఏంటి, సరైన విశ్వాసం ఏంటి అని తీసుకువెళ్తున్నారు. కొరింథీ సంఘం యొక్క బ్యాక్గ్రౌండ్ మనం కాంటెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది ఒక మిక్స్ ఆఫ్ రోమీలు, గ్రీకు దేశస్తులు, ఆసియా దేశస్తులు, ఇవంతా కూడా ఒక గొప్ప వ్యాపార పట్టణం కింద మనం చూడొచ్చు. కాబట్టి చాలా ఎకనామిక్గా, ఆర్థికంగా చాలా వృద్ధి చెందిన పట్టణం. తరచూ బోలెడంత రకరకాల కల్చర్స్ నుంచి, సాంప్రదాయాల నుంచి వచ్చిన వాళ్ళు మీట్ అయ్యి మాట్లాడుకోవడం, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉన్నారు. అయితే వారు గ్రీక్ అంటే మనకందరికీ ఫిలాసఫర్స్ ఇవంతా గుర్తొస్తారు కదా, తత్వవేత్తలు. వారు చాలా ఆలోచిస్తూ ఉంటారు. అయితే వారి అవగాహన గ్రాడ్యువల్గా సంఘం మీద కూడా పడింది. ఎలాగంటే శరీరం అంటే కొంతమంది ఎథియిస్టుల్ని మనం కంపేర్ చేసుకున్నట్లయితే, దేవుణ్ణి నమ్మని వారు మీరు చనిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఏమవుదు. శరీరం చనిపోయిన తర్వాత ఇంకా కంప్యూటర్ షట్ డౌన్ చేసినట్టే. తర్వాత దానికి ఆలోచన, లేకపోతే ఇంకా ఆత్మ, అది ఎటర్నల్, ఇట్లాంటివి ఏమీ ఉండవు. ఒకసారి అయిపోయిందంటే చాప్టర్ క్లోజ్. తర్వాత ఇంకేమీ లేదు, పర్యవసానం ఏం లేదు, తర్వాత ఏమీ వేరే స్థితిలోకి మార్చబడడం ఉండదు, ఏమీ ఉండదని ఎవరు నాస్తికులు, దేవుణ్ణి నమ్మని వారు అనుకుంటారు. అయితే ఈ కల్చర్లో ఉన్నవాళ్ళు ఏమని అనుకుంటున్నారు అంటే, శరీరం వల్ల కలిగే నష్టాలు,
రోగగ్రస్తమైన శరీరం వల్ల వాళ్ళు చేయాలనుకున్నవి చేయలేకపోవడము, ఇదంతా మలినమైంది అనే దాని అవగాహన మీద వారు ఉంటారన్నమాట. ఎప్పుడైతే ఆత్మ యొక్క విలువ తెలుసు, అంటే ఆత్మ ఉంటుంది, కానీ శరీరాన్ని అంటిపెట్టుకుండాల్సిన అవసరం లేదు. ఒకసారి చనిపోయిన తర్వాత ఆత్మకి విడుదల దొరుకుతుంది. కాబట్టి మళ్ళీ పునరుద్ధానం అవ్వటము, శరీరాలు కలిగి ఉండడం అనే ఐడియా వారికి అంత నచ్చని ఐడియా, అంత అదేమి గొప్ప సంగతి కాదు మనం నిరీక్షించవలసింది. ఒక శరీరం నుంచి ఒక్కసారి విడుదల పొందింది అంటే గొప్ప విడుదల. మళ్ళీ ఎందుకు అందులో ట్రాప్లో పడడం, శరీరంలో చిక్కుకోవడం ఎందుకు, అవసరం లేదు, ఈ విధంగా జరగదు అనే బోధ ఆ ప్రదేశాల్లో ఉండేది. వీరందరూ కూడా కలిసినప్పుడు వీరంతా ఇట్లాంటి చర్చలు, మీటింగ్స్, ఇట్లాంటి తత్వానికి సంబంధించినవన్నీ కూడా జరుగుతూ ఉండేవి. సో దాంతో ఏమైంది, ఈ బోధని ఈ సంఘంలో కూడా కొంతమంది నమ్మటం మొదలుపెట్టారు. మళ్ళీ తిరిగి శరీరాలతో ఉండడం అనేది అంత అవసరం లేదు, దాని యొక్క ఇంపార్టెన్స్ లేదు, అది ఒక నిరీక్షించదగ్గ గొప్ప మార్పు లేదా గొప్ప ఇది అంశం కాదు అని వారు నమ్మటం మొదలుపెట్టారు. అయితే ఈ కొరింథీ సంఘం ఎప్పుడు స్థాపించారు పౌల్ గారు అంటే, రెండవ మిషనరీ జర్నీలో సుమారు 50 క్రీస్తు శకం 50 ఆ టైంలో ఆయన వారిని స్థాపించి, వారికి బోధించి, వారి మధ్య చాలా కాలం ఉండి ఉన్నారు. అయితే ఈ పత్రిక రాయడానికి 3వ మిషనరీ జర్నీ ఎఫ్సిలో ఉండగా ఆయన వీరి సంఘంలో జరుగుతున్న అంశాలు అన్నీ తెలుసుకొని సవివరంగా, ఎంత పొడవు పత్రిక, వారు ఎదుర్కొంటున్న రకరకాల సందేహాలు ఇవన్నిటిని నివృత్తి చేసే విధంగా ఆయన రాస్తున్నారన్నమాట. కాబట్టి దీన్ని కొరింథియన్ ఎర్రర్, వాళ్ళు తప్పుడు వీటిల్లో ఇది ఒక అంశం అన్నమాట. అయితే పౌలు ఈ అంశాన్ని ఎదుర్కొనేటప్పుడు దీన్ని డీల్ చేయాలి, వీరికి దీని ఇంపార్టెన్స్ ఎట్లాగా అర్థమయ్యేలా చెప్పాలి అని అనుకున్నప్పుడు ఆయన, మీరు విశ్వాసంతో గుడ్డిగా నమ్మండి, బలంగా నమ్మండి అనే అప్రోచ్ తీసుకోలేదు. ఆయన ఏ విధంగా ఈ అంశాన్ని డీల్ చేశారు అంటే, మన దేవుడు ఏ విధంగా చేస్తారు ఆ విధంగానే. మన ఓల్డ్ టెస్టిమెంట్లో యెషయా గ్రంథం చూసినట్లయితే 1:18లో యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. అంటే మీకేమైనా సందేహాలు ఉంటే మాట్లాడుకుందాం, సత్యం ఏంటనేది కలిసి చర్చిద్దాం. ఇందులో ఈ విషయాన్ని లోతుగా మనం సాక్ష్యాధారాలతో సహా డిస్కస్ చేద్దాం. ఈ తరహా సాక్ష్యాధారాలు బేస్ మీద యెహోవా మాట్లాడడం. తర్వాత అనేక మార్లు కూడా యెషయా 40లో కూడా, ఈ ద్వీపంలారా అందరూ రండి, తూర్పు నుంచి ఆయన్ని తీసుకొచ్చింది ఎవరు, మీరు హిస్టరీలో జరిగిన దాన్ని మీకు సమాధానం చెప్పండి, ముందేం జరుగుతుందో చెప్పండి, మీరు చెప్పగలుగుతారా? ఇవన్నీ కూడా అడగటం అన్నమాట. ఇది బలవంతంగా రుద్దడం కాదు, కానీ మీరు నోరిప్పి సాక్ష్యాలతో రండి. రాగలుగుతారా? రాలేరు, ఎందుకంటే నేనే సార్వభౌముణ్ణి, నేనే ఇవన్నీ చేశాను అని. చివరికి తీర్పు అంతా కూడా దేవుడు నిజమైన దేవుడై ఉన్నాడు అని అందరూ తెలుసుకునేలాగా ఆ సాక్ష్యాధారాలని యూజ్ చేసి, సాక్ష్యాలని, వాస్తవాలని ఇవన్నీ చర్చించి ఒక కంక్లూజన్కి రావడం అనేది దేవుడి విధానం. ఓకే, ఆయన సత్యం ఇచ్చాడు, సత్యం మీద మనం విశ్వాసం బలపడాలి అని ఆయన కోరుకుంటున్నారు.
ఇది చాలా, మనం క్రైస్తవం అంటేనే సత్యం మీద, సత్యం అనే పునాది మీద వేయబడిన విశ్వాసం. అయితే చాలామంది విశ్వాసం అనే పదాన్ని రకరకాలుగా నిర్వచిస్తూ, నీలో విశ్వాసం ఉంటే ఏదన్నా చేయొచ్చు, నీకు కావాల్సింది చేయొచ్చు, నీకు కావాల్సింది దేవుడు ఇస్తాడు, నీ విశ్వాసం చూస్తాడు అన్నప్పుడు వాక్యానికి దూరంగా ఉన్న వాటి మీద విశ్వాసం కాదు, అవి నీ విషయంలో జరగాలని కాదు. ఇప్పుడు వాక్యం మీద ఉన్న విశ్వాసం ఎలా ఉంటుంది, గుడ్డి విశ్వాసం ఎట్లా ఉంటుందంటే, విశ్వాసం అనగానే మనకు ఉదాహరణకి మనం ఇక్కడి నుంచి పంజాగుట్ట వెళ్ళాలనుకోండి, నాకు చాలా విశ్వాసం ఉంది, తప్పకుండా నేను పంజాగుట్ట వెళ్తాను అని దొరికిన ఏ బస్సు ఎక్కినా సరే ఎక్కి నేను అక్కడికి నా డెస్టినేషన్కి వెళ్తాను అనుకున్నట్టు. అంటే విశ్వాసంలో ఇదేమిటి, ఏమన్నా స్ట్రెంగ్త్, బలంలో ఏమన్నా తక్కువ ఉందా? లేదు. చాలా విశ్వాసం, నాకు ఇది తప్పకుండా జరుగుతుందని ఎంతో బలంగా నమ్మొచ్చు. కానీ వాస్తవాలను సంబంధించి అవన్నీ పరిగణలో తీసుకోకపోతే ఆ విశ్వాసము వ్యర్థం, మీరు వేరే డెస్టినేషన్కి వెళ్తారు. అదే సత్యం మీద మనం విశ్వాసం ఉన్నట్లయితే ఈ నెంబర్ బస్ ఎక్కితే ఇన్ని నిమిషాలకి వెళ్తుంది. దానికి సాక్ష్యం ఏంటి? రోజుకి అనేక ట్రిప్పులు జరుగుతున్నాయి, అనేక సంవత్సరాలు బట్టి ఇది జరుగుతుంది, అనేక మంది ఇబ్బంది పడకుండా వారి గమ్యస్థానానికి వెళ్తున్నారు. ఇట్లాంటివి అన్నీ కూడా మనం విశ్వాసానికి దాని మీద ఓకే, నీ జర్నీ కంప్లీట్ అవుతుందా, ఎక్కడో ఒక చోట ఇంజిన్ బ్రేక్ డౌన్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు, ఇట్లా విపరీతమైన పరిస్థితుల్లో, కానీ ఆ సత్యం మీద మనం విశ్వసించి మనం ఎక్కినట్లయితే తప్పకుండా మన గమ్యస్థానం తెలుసు. మనం విశ్వాసం ఉంచాల్సింది ఏంటంటే సత్య వాక్యం మీద విశ్వాసం పెట్టాలి. ఇది సత్యం మీద మనం విశ్వాసం అక్కర్లేకపోతే ఇంత పెద్ద బైబిల్ అవసరం లేదు. మీరు బలంగా నమ్మండి అంటే అయిపోయేది. కానీ ఇంత గొప్ప సాక్షి సమూహం మీ మేఘం వలె ఆవరించింది అని హెబ్రీ 12లో చెప్తూ ఉంటారు. వారందరూ దేవుడి మాటను ఆలకించి వారి జీవితాలు మారబడ్డాయి, వారు ఉపయోగింపబడ్డారు. కాబట్టి మీరు కూడా అదే త్రోవలో వెళ్ళండి అని. మీరు వేరే దారిలో వెళ్ళి ఇదే మంచి జరుగుతుంది అనేది మీరు అనుకోవడానికి వీల్లేదు, అది మూఢ విశ్వాసం. సో ఈ రెండాటికి వ్యత్యాసం మనం గ్రహించాలి. కాబట్టి ఈ కొరింథీ సంఘంలో కూడా నేను ఏది నమ్మినా సరే నాకు చివరికి అదే పర్యవసానం వస్తుంది అని అనుకునే వాళ్ళను ఉద్దేశించి పౌలు గారు చాలా వివరంగా మాట్లాడుతూ ఉంటారు. మొదటి కొరింథీ 15:1-2 వచనాలు చదవండి. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించితే దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందిన వారై ఉందురు. ఆయన ఏమని చెప్తున్నారు? మీకు ప్రకటించిన సువార్త మీకు తెలియపరుస్తున్నాను. మీ సంఘం స్థాపింపబడడానికి, మీరు విశ్వాసంలోకి రావడానికి ఏ సువార్తనైతే విన్నారో దాన్ని మీకు తెలియపరుస్తున్నాను. మీరు దాన్ని అంగీకరించారు. నేను ఏ రూపంలో సువార్తని మీకు అందించానో అది మీరు గట్టిగా పట్టుకుంటే మీకు రక్షణ. ఒకవేళ వ్యర్థంగా మీరు పట్టుకున్నట్లయితే, తప్పుడు అవగాహనతో పట్టుకున్నట్లయితే ఈ 2వ వచనంలో ఉన్నదంతా కూడా మీకు వర్తించదు. ఏం వర్తించదు? మీరు రక్షణ పొందువారై ఉన్నారు అన్నారు కదా, మీకు రక్షణ లేదు. మీ విశ్వాసం వ్యర్థమైతే, అంటే వ్యర్థమైన డైరెక్షన్లో ఉంటే, లేకపోతే సువార్తను సంపూర్ణంగా అంగీకరించకపోతే
నాకు కావలసిన కొంతపాటు వరకే నేను కంఫర్టబుల్ సరిపోతుంది, నాకు మిగతా దాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు అనే పరిస్థితిలో ఉంటే గనక మీ విశ్వాసం వ్యర్థము, మీరు రక్షణ పొందువారయుందురు అనేదాని అది మీకు అప్లై కాదు. కాబట్టి మీరు మీరు దీన్ని అంగీకరించామంటున్నారు, దీన్ని ఎందు నిలిచి ఉంటున్నారు అంటున్నారు. కానీ ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు అందులో సంపూర్ణ సువార్త మీద నిలిచి ఉన్నారా లేదా, మీరు నుంచున్న సత్యం బలంగా ఉందా లేదా, సువార్త అనే పునాది బలంగా ఉందా, లేకపోతే సగం కట్టబడిందా, సగం ఖాళీగా ఉందా. అది కరెక్ట్ అయితే మిగతా క్రైస్తవ విశ్వాసంలో ఉన్న రకరకాల అంశాల బరువు అంతా కూడా ఆ పునాది భరించగలుగుతుంది. లేకపోతే పునాదిలోనే మనకి తేడా ఉన్నట్లయితే దానిపైన ఏమీ జీవితాలు కట్టబడలేవు. కాబట్టి ఈయన ఏం చేస్తున్నాడు, మొట్టమొదట సువార్త విషయంలో ఒక్కసారి క్లారిఫై చేసుకుందాం. అసలు మీకు ఏమి ఇవ్వబడింది, మీరు అసలు ఏం నమ్ముతున్నారు, అందులో మేమేమన్నా తప్పు చెప్పామా, మీరు తప్పుడు అవగాహనకి ఎందుకు రావాల్సి వచ్చింది, ఇవన్నీ ఒకసారి చూద్దాము అన్నట్టుగా ఆయన స్టార్టింగ్ పాయింట్ అక్కడ తీసుకెళ్ళారు. ఇప్పుడు మన విశ్వాస జీవితాల్లో కూడా ఎక్కడన్నా పదే పదే పడిపోతున్నాము, లేకపోతే అవగాహన రావట్లేదు, ఆ తప్పుడు అవగాహనలోనే మనం నిర్ణయాలు తీసుకుంటున్నాము, వాళ్ళ జీవితాల్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే వారికి సువార్త కరెక్ట్గా అందిందా లేదా, వారు ఏం నమ్ముతున్నారు అనేది చెక్ చేయడము, సహాయం చేయడము చాలా అవసరం. ఇక్కడ ఏమని చెప్తున్నారు, ఒకవేళ మీ విశ్వాసం వ్యర్థమైతే మీకు రక్షణ అనేది లేదు. ఇవన్నీ కూడా ఈ చాప్టర్లో ఇది అయితే ఇది జరుగుతుంది, ఇది కాకపోతే ఇది జరగదు, ఒకవేళ అనేది ప్రస్తావన చాలాసార్లు వస్తుంది. 3వ వచనం చదవండి. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించుదని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. నాకు ఇయ్యబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించితిని. ఇక్కడ ఏమనుంది, ఇవ్వటము, అప్పగించటము. ఏంటది? ఉపదేశము, సువార్త. ఓకే, ఏంటది ఉపదేశం ఏంటనేది వద్దాం. ఇవ్వటము, అప్పగించటము, ఇవన్నీ చూసుకున్నట్లయితే ఇదివరకు మనకి ఉన్నట్లు బైబిల్స్ 2-3 కాపీస్ ప్రతి ఇంట్లో ఉండే పరిస్థితి లేదు. వారు విన్నది, విశ్వసించింది చాలా జాగ్రత్తగా ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి ప్రసారం అవ్వటం అనేది ఓరల్ ట్రెడిషన్, అంటే మౌఖిక ప్రసారం ద్వారా అవుతుంది. సో దాన్ని చాలా జాగ్రత్తగా తరాల నుంచి తరాలు అదే సత్యం క్రిందకి వెళ్తుంది, వేరే ప్రదేశాలకు వెళ్ళినప్పుడు వెళ్తుంది. మన పాత నిబంధనలో రకరకాల అంశాలు వీరందరికీ చదువు రాకపోయినా సరే ఎట్లా జ్ఞాపకం చేసుకున్నారంటే వారి బ్రెయిన్లోనే, వారి మెదడులోనే ఇవన్నీ కూడా కంటతా పట్టి అందులో తప్పులు లేకుండా, దోషాలు లేకుండా, అది 10 మందిలో కరెక్ట్ చేసుకొని నేను గ్రహించింది గుర్తుపెట్టుకున్నది కరెక్టేనా కాదా, ఇట్లాంటి అన్ని రకరకాల చాలా టెక్నికల్గా దోషం లేకుండా ఒక తరం నుంచి ఇంకో తరానికి ప్రసారం అయ్యే ఒక గొప్ప టెక్నిక్ ఆ టైంలో ఓరల్ ట్రెడిషన్. ఎప్పుడైతే మనకి బుక్స్ ఇవన్నీ రావడం మొదలైందో మన మెదడుని వాడడం తక్కువైపోయింది. ఇప్పుడు ఇంట్లో వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా మనకి గుర్తుండవు. ఇదివరకైతే చాప్టర్స్ ఇన్ఫర్మేషన్ వారు అంతా కూడా వారి మైండ్లోనే ఉండేది, దాని గురించి తరచూ ఆలోచన చేస్తూ ఉండేవాళ్ళు. ఇదివరకు ఫోన్ వచ్చిన కొత్తలో కూడా ఇదివరకు టెలిఫోన్ డైరెక్టర్లు చాలా నెంబర్స్ గుర్తుండేవి కదా, ఇప్పుడు వాడాల్సిన అవసరం లేదు, మనం అన్నీ వేరే చోట స్టోర్ చేసుకుంటున్నాం మైండ్లో కాకుండా. దాంతో ఇది ఓరల్ ట్రెడిషన్. ఈయన ఎప్పుడు పొందారు ఓరల్ ఉపదేశాన్ని? ఆయన ఎప్పుడైతే ప్రభువుని ఎదుర్కొన్నారో, ఎప్పుడు ఎదుర్కొన్నారు?
దాని తర్వాత కానీ యెరూషలేములో కానీ ఆయన ఈ ఉపదేశం పేతురు నుండి కానీ యాకోబు నుండి కానీ పొంది ఉంటారు. ఉపదేశం అంటే ఇది. ఇప్పుడు మనం తర్వాత చదవబోయే 3 వచనాలు, ఆ సువార్త, ఆ మూలం. అయితే ఇది సుమారు ఆ క్రీస్తు మరణించి పునరుద్ధరణైన సుమారు ఒక 3 సంవత్సరాల లోపల ఈ ఈవెంట్స్ అన్నీ కనెక్ట్ చేస్తూ ఇవి మన సత్యవాక్యాలు. ఇలాగా ఈ ఒక ప్రతిజ్ఞని మనం రాసామనుకోండి, అందులో చాలా వివరంగా ప్రతి అర్థవంతమైన పదాలు అన్నీ చేర్చి ఆ సెంటెన్సెస్ కూర్చి చేసినట్లుగా ఈ సువార్త ఎవరు ట్రాన్స్మిట్ చేసినా సరే ఈ అంశాలు తప్పనిసరిగా మీరు క్రీస్తుని మిగతా వాళ్ళకి పరిచయం చేసేటప్పుడు మీరు వాడవలసిన వాటిల్లో ముఖ్యమైన సత్యాలు ఇవన్నీ ఉండాలి అనేది మొదటి 3 సంవత్సరాల్లోనే ఇవన్నీ కూడా క్రైస్తవ సమాజంలో పెద్దలు వీరందరూ దాన్ని స్టాండర్డైజ్ చేసినట్టుగా మనకి తెలుస్తూ ఉంటుంది. సో పౌలుకి కూడా ఉపదేశించేటప్పుడు నువ్వు ఈ సత్యాలు నువ్వు గ్రహించి దీని మీద నీ విశ్వాసం కట్టబడాలి అని చెప్తారు. పౌలు ఈ ఉత్తరం రాసేటప్పటికి ఎన్ని సంవత్సరాలు? సుమారు 20 సంవత్సరాలు. అంతకుముందు 2-3 సంవత్సరాల క్రితం ఆ సంఘం స్థాపింపబడింది. సో ఇదంతా కూడా మౌఖికంగా ప్రసారం అవుతూ ఉందన్నమాట ఈ సువార్త. ఓకే, జనరేషన్ నుంచి జనరేషన్కి, ప్రదేశాల నుంచి ప్రదేశాలకి. ఇది ఆయన ఉత్తరంలో రాసేటప్పుడు ఇది మనకి అందుబాటులోకి వచ్చింది. ఇది అప్పటి నుండి మనం ఇప్పటికి కూడా ఇదే నమ్ముతున్నామా? అపోస్తలుల బోధ మీద కట్టబడిన సంఘాలుగా ఉంటున్నామా? అలాంటి ప్రయత్నమే చేస్తున్నాం కదా. వారు ఏమైతే నమ్మి ఉన్నారో అదే మనం కూడా పాటిస్తూ ఉన్నాం. 3 నుంచి 5 వరకు మరొకసారి చదవండి. నాకియబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తర్వాత 12 కనబడెను. సో ఇందులో ఇదే దాన్ని ఇంగ్లీష్లో క్రీడ్ అంటారు. ఏమందాం తెలుగులో? విశ్వాస ప్రమాణం. ఓకే, గుడ్. విశ్వాస ప్రమాణంలో ఏమని ఉందంటే లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము 3వ దినము లేపబడెను. ఇవన్నీ కూడా అప్పటికప్పుడు క్రీస్తు మరణించి లేచిన తర్వాత దీన్ని ఎలాగా థియరీలా కన్వర్ట్ చేద్దాము అని అప్పుడు వాళ్ళు ప్రయత్నం చేయలేదు. వారు మొదటి నుంచి ప్రవచనలు క్రీస్తులో నెరవేరని అన్నట్టు ఆధారంగా లేఖనాల్ని లింక్ చేస్తూ వాటిని ఉటంకిస్తూ క్రీస్తు మన పాపాల నిమిత్తం మృతి పొందాడు. ఏ లేఖనాలు? యెషయా 53:5-10 వచనాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. 10వ వచనము, అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. ఇవి మనకు చాలా పరిచయమైన వచనాలు. ఆయన అపరాధ బలిగా ఇవ్వబడ్డాడు, కానీ ఆయన దీర్ఘాయుష్మంతుడిగా కూడా చేయబడ్డాడు. అంటే ఏంటి అర్థం? బలి అయ్యాడు, తర్వాత దీర్ఘాయుష్మంతుడిగా అయ్యాడు. అలాగే అనేక భాగాల్లో మనకి పాత నిబంధనలో ఈ సత్యాలన్నిటిని వారు గ్రహించి ఈ విధంగా మనకి నిత్య జీవితం ఉంటుంది, మనం లేపబడతాము. దానియేలు గ్రంథంలో కూడా ఇవన్నీ ఉంటాయి. కాబట్టి క్రీస్తు
సంచరించే సమయంలో కూడా పునరుద్ధానం ఉంది అని చాలామంది ఆ కంక్లూషన్కి, ఆ అర్థాన్ని తీసుకున్నారు. పరిసయ్యులు కూడా మృతులు లేపబడతారనే నమ్మేవారు కదా. ఈ లేఖనాల ప్రకారం ఈ విధంగా పాప ప్రాయశ్చిత్తం జరుగుతుంది, తర్వాత మృతుల నుంచి లేపబడతారు అనే సత్యం ఎప్పటి నుండో ఉంది. ఇప్పటికిప్పుడు మేము ఆవిష్కరించింది కాదు, ఎప్పటి నుంచో ఉంది అని వినేవారికి ఈ సత్యం మీద నమ్మకం కలగడం కోసం ఈ విశ్వాస నియమాన్ని, వాట్ ఈస్ దట్ క్రీడ్, ప్రమాణంలో అది పొందుపరచబడి ఉంది. ఆయన 3వ దినాన్ని లేపుతారు అని కూడా, లేపబడును అని కూడా. 5వ వచనంలో ఆయన కేఫాకును తర్వాత 12 కనపడెను. తర్వాత ఈ సత్యానికి సాక్షులు ఎవరు అనేది 5:6లో మనకి అర్థమవుతుంది. ఆయన పేతురుకి కనిపించారు, తర్వాత అపోస్తలులందరికీ కూడా కనిపించారు. 6వ వచనంలో అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం అందే కనపడెను. ఈ లెగటము, లేపబడ్డము, చనిపోవడము, సమాధి చేయబడ్డము, లేపబడటము అనేది అనేక మంది వారు చూశారు. ఆయన్ని లేపబడిన తర్వాత చూశారు, ఆయన అందరికీ కనిపించారు. ఒక్కొక్కళ్ళకి కనిపిస్తే మనము సరిగ్గా వారు సత్యం చెప్తున్నారో లేదో అని నమ్మే అవకాశం కొద్ది తక్కువ ఉండొచ్చు. కానీ అంతమందికి, 500 మందికి ఒకేసారి కనిపించడం, అందులో తర్వాత ఇంకేమని ఉందంటే, వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. అంటే కొంతమంది, ఇప్పుడు 20 సంవత్సరాలు అయ్యింది కదా, కొంతమంది చనిపోయి ఉంటారు, కానీ అనేకల మంది ఇంకా నిలిచున్నారు. కాబట్టి మీరు కావాలంటే వెళ్ళి వెరిఫై చేసుకోండి, మేము చెప్పేది సత్యమో కాదు. ఆయన్ని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ఇంకా బ్రతికే ఉన్నారు చాలామందిని. మీరు వాళ్ళతో మాట్లాడండి, వారి అనుభవం చెప్తారు. వారు ఏ సత్యాన్ని చూశారో వారు మీకు చెప్తారు. మేము సత్యం కాకుండా కథలు చెప్పట్లేదు అని ఆయన ప్రూఫ్ చూపిస్తున్నారు. తర్వాత 7వ వచనం, తరువాత ఆయన యాకోబును అటు తరువాత అపోస్తలులకందరికీ కనబడెను. తర్వాత ఇంకా ఇది కూడా సత్య ప్రమాణంలో భాగమే. ఆ సత్యానికి సాక్షులు ఎవరు అనేది కూడా ఆ ప్రమాణంలో భాగమే. యాకోబు ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారి సహోదరుడు. ఆయన ఎప్పుడు విశ్వసించారు? చనిపోయి ప్రభు పునరుద్ధరణ అయిన తర్వాత ఆయనకి కనిపించారు. అప్పుడు ఆయన విశ్వసించడం మొదలుపెట్టారు. అంతకుముందు ఎలా ఉండేవారు? ఆయన యేసు ప్రభు ఇంటివారు. యోహాను 7:5లోను, మార్కు 3:21లోను యేసు ప్రభు యొక్క ఇంటివారి పరిస్థితి మనకి అర్థమవుతూ ఉంటుంది. ఆయన సహోదరులైన ఆయనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. మార్కు 3:21, ఆయన ఇంటివారు ఆ సంగతి విని ఈయన మతి చెలించినదని చెప్పి ఆయన్ని పట్టుకొనబోయిరి. సో ఈ విధంగా, అరే మన ఇంట్లోనే యేసు రకరకాల ట్రబుల్స్ తీసుకొస్తున్నాడు, ఏంటేంటో మాట్లాడుతున్నాడు సడన్గా, ఇవన్నీ వాళ్ళకి ఏమన్నా మతి చెల్లించిందేమో అని అనుకున్నారు. ఆయన చెప్పే దాని మీద విశ్వాసం ఉంచలేదు. ఎప్పటి వరకు? యాకోబుకైతే ఆయన పునరుద్ధరణ అయిన తర్వాత మాత్రమే ప్రభు ఆయన నిజంగా దేవుడని ఆయనకి అర్థమైంది. సో అందరూ అంగీకరించేవారు మిగతా వాళ్ళని మభ్యపెట్టవచ్చు, ఇదంతా మా కన్వీనియంట్ స్టోరీ అని. కానీ ఆయనకి అప్పటిదాకా వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు మారి ఆయనకి సాక్షులుగా ఉండడం అనేది ఈ సత్య ప్రమాణంలో చేయబడింది. తర్వాత అపోస్తలులు అందరికి కూడా చూసిన తర్వాత 8, 9, 10 చూద్దాం.
ఏలయనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తులను అనబడుటకు యోగ్యుడని కాను. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడుతుని. ప్రయాసపడినది నేను కాను, నాకు తోడయున్న దేవుని కృపయే. అందరికీ కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను అంటే అర్థం ఏంటి? ఆఖరి వాడిగా ఇంకా కరువు కాలంలోనా? ఓకే, అవునా? ఓకే. ఆయన ఏమంటున్నారు? ఇప్పుడు ఎవరికైతే కనిపించే ఆ కొన్ని రోజుల వ్యవధిలో ఇంతమంది కనిపించారు, ఇదంతా ఈయన చాలా కాలానికి ఈయన ఒక్కడికే, పౌలు ఒక్కడికే. అప్పటికి ఆయన కనిపించే కాలం అయిపోయింది. పౌలుకి కనిపించేటప్పటికి అది ప్రత్యేక దర్శనము పౌలుకి జరిగింది. నేను ఇంకొక అర్థం కూడా రావద్దు, నేను అసలు ఎందుకు యోగ్యం లేదు, అసలు సరైన పుట్టుక లేని వాడినైన నాకు కూడా కనిపించారు అని ఉద్దేశం కూడా వస్తుంది. 9వ వచనంలో నేను అపోస్తలులందరిలో తక్కువ వాడను. ఎందుకని ఇట్లా చెప్తున్నారు? ఫిజికల్ హీ సా, రైట్. ఓకే, బట్ అపోస్తలుడు అనే టైటిల్ రావాలి అంటే ప్రభువుని ప్రత్యక్షంగా చూసి ఉండవాలి. సో ఆయనకి అది ఘటన జరిగింది కాబట్టి ఆయన అపోస్తలుడిగా గుర్తింపబడ్డాడు. అపోస్తలులో కడపటి వాడు. అసలు నేను ఈ గ్రూప్లో ఎందుకు వచ్చాను నాకు తెలియదండి. అసలు నాకు ఏ యోగ్యత లేదు. మిగతా వాళ్ళందరినీ నన్ను నేను కంపేర్ చేసుకుంటే వారందరూ ఎట్లా ఉన్నారు? యేసుప్రభును వెంబడించారు, పగలనక రాత్రనక ఆయనతో పాటు కష్టాలు పడ్డారు, ఆయన దగ్గర నుంచి ప్రేమించారు. వీరందరూ ఒక కోవైతే నా పరిస్థితి ఏంటండి? నేనేం చేశాను? హింసకుడును. వీళ్ళందరినీ హింసించడమే పని. విశ్వాసులు ఉన్న వాళ్ళందరినీ కొట్టించి చెరలో వేయించి, ఇలాంటి వాడిని నన్ను ఆ కోవలో పెట్టడం దేవుడు కృప వల్ల పెట్టాడు. కానీ నేను వాళ్ళతో సమానుడిగా నేను ఎంచుకోవట్లేదు. అపోస్తలుడు అనబడటానికి నాకు ఏమాత్రం యోగ్యత లేదు. అయినా సరే నేను ఏమై ఉన్నానో అది కేవలం దేవుని కృపే. సో దేవుని కృప ఏంటి? మన పౌలు గారి వరకు వచ్చింది. ఆయన ఏమై ఉన్నానంటే నేను రక్షణ పొందడము, నేను సేవ చేయటము, అపోస్తలుడు అనిపించుకోవడము, ఇవన్నీ కూడా ఏంటి? దేవుని కృప. ఆయన కృప నిష్ఫలం కాలేదు. ఎందుకని? వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితిని. ఎట్లాంటి వాళ్ళు ఎక్కువ ప్రయాసపడతారండి? నేను అసలు ఈ గ్రూప్లో ఉండవలసిన వాడిని కాదు, ఈ గుంపులో ఉండవలసిన వాడిని కాదు, నాకు ఏ యోగ్యత లేదు. అయినా సరే కృపచేత నేను చేర్చబడ్డాను. నేను ఇంకా ఎక్కువగా దేవుని సేవ చేయాలి, ఇంకా ఎక్కువ సేవ చేయాలి అనే ఆ కోరికని దేవుడు దీవించి ఆయనకి ఇంకా కృపని ఇవ్వటం జరిగింది. ఆయన ఏమంటున్నారు? ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృపే. నీ ఎంత కోరిక ఉంటే అంత కృప వస్తుంది దేవుని సేవ చేయడానికి. నాకు ఇంత చేస్తే సరిపోతుంది దేవుని సేవ అనుకుంటే అంతటితోనే అడ్జస్ట్ అవ్వాలి. లేదు, నేను ఇంత చాలా ఇది గొప్ప సంగతి, నేను నా సాయి శక్తిలా నేను చేస్తాను అంటే అంత కృప దేవుడు ఇస్తాడు. పదకొండవ వచనం చూసినట్లయితే, నేనైననేమి వారైననేమి అలాగుననే మేము ప్రకటించుచున్నాము, అలాగుననే మీరును విశ్వసిస్తురి.
అయితే ఇప్పుడు కంక్లూజన్ ఏంటంటే, ఇప్పుడు ఈ సత్య ప్రమాణం అనేది నేను చెప్పినా ఎవరు చెప్పినా తేడా లేదు. ఆ విషయంలో, ఆ అంశంలో, ఆ సత్యంలో ఎక్కడ తేడా లేదు. మేము అలాగే అందరం ప్రకటిస్తున్నాము, మీరు అలాగే విశ్వసించితిరి. తర్వాత 12 నుంచి మనకి ఈ సత్య స్థాపన అంటే ఈ విశ్వాసంలో ఒకవేళ ఇది అసత్యమైతే ఏంటి పర్యవసానాలు అనేది మనము చూస్తూ ఉంటాం. ఒకసారి 12 నుంచి 19 వరకు క్రీస్తు చదవండి. మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు? మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపనని ఆయనను గూర్చి మేము సాక్ష్యం చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులముగా అగపడుచున్నాము. మృతులు బడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములలోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తు నందు నిద్రించిన వారును నశించిరి. ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తు నందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. కాబట్టి వీరికి ఏం చెప్తున్నారంటే, మృతులు తిరిగి లేపబడరు అనేది సత్యమైతే క్రీస్తు ఒక్కడే లేపబడ్డాడు అనేది సత్యం కాదు. ఆయన కూడా లేపబడలేదు. ఎందుకంటే ఇది కేవలం స్పెషల్ రిజరక్షన్ మాత్రం కాదు, ఇది అందరికీ వర్తించేది. క్రీస్తుకు కూడా అదే వర్తిస్తుంది. ఓకే, మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. ఒకవేళ మనం లెగగమో ఫ్యూచర్లో మనం చనిపోయిన తర్వాత అది సత్యమైతే క్రీస్తు లేపబడలేదు దేవుడి చేత. ఎందుకంటే రిజరక్షన్ ఇదంతా యూనివర్సల్, నాట్ స్పెసిఫిక్. మరియు క్రీస్తు లేపబడిన ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే. మేము ఊరూరు తిరిగి ఇంత ప్రయాసపడి మా సత్య ప్రమాణంలో లేఖనాలు చొప్పున తిరిగి లేపబడ్డాడు అనేది ఒక అబద్ధాన్ని మేము వ్యాప్తి చేస్తున్న వాళ్ళంగా ఉన్నాము. మేము ప్రకటన చేసేది అంతా వ్యర్థం, ఎందుకంటే అది నిజం కాదు, దానివల్ల ఏమీ ఫలితం లేదు, అది ముందు జరగదు. కాబట్టి మేము అనవసరంగా చెప్తున్నాం. మీ విశ్వాసము వ్యర్థమే. ఒకవేళ మృతులు లేపబడకపోతే మీరు దాని మీద విశ్వాసం ఉంచారనుకోండి, మీ విశ్వాసం వ్యర్థమే. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనక మేమును దేవుని విషయమై అబద్ధ సాక్షులుగా అగుపడుచున్నాము. మేము ఏం చేస్తున్నాము? కేవలం ఏదో చిన్న పొరపాటు జరిగింది, చిన్న పొరపాటు అంశాన్ని మేము నమ్ముతున్నాము అన్నట్టు కాదు. మేము అబద్ధికులం, అబద్ధం చెప్పడం అనే పాపంలో మేము ఉన్నాము. ఊరూరు వెళ్ళి ఒక అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నాము. మేము అబద్ధికులం. క్రీస్తు లేపబడకపోతే మీ విశ్వాసం వ్యర్థమే, మీరింకనూ పాపంలోనే ఉన్నారు. ఇది చాలా ముఖ్యం. ఇప్పుడు క్రీస్తు ఎందుకు చనిపోయారు, ఎందుకు లేస్తున్నారని మనం విశ్వసిస్తాం. మన పాపాలన్నీ కూడా ఆయన మోసారు. ఆ పాపాన్ని నుంచి విజయుడిగా తిరిగి లేపబడ్డాడు అనేది ఏదైతే ఉందో అది ఇక్కడ వర్తించదు. ఆయన పాపాలు మోయటానికి చనిపోయారు, పాపం మీద విజయుడు అవ్వలేదు, అందుకే ఇంకా చనిపోయి ఉన్నాడు అని అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం ఇంకా మన పాపాలకి ప్రాయశ్చిత్తం లేదు, మన మీద పాపభారం ఇంకా అలానే ఉంది. ఇప్పుడు ఇన్ని సంఘాల్లో మీరందరూ కూడా దేవుని ఎదురుగా
మంచి వాళ్ళ కింద పరిశుద్ధులుగా కనిపించే అవకాశం లేదు. ఎందుకంటే మీరు ఇంకా పాపంలోనే ఉన్నారు. మీ పాపాలు కడుగబడలేదు. ఆయన రక్తం మనల్ని కడగలేదు. రక్తానికి పాపానికి చెల్లించాల్సిన మూల్యం చెల్లింపబడలేదు. 18లో అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. ఎవరు క్రీస్తునందు నిద్రించిన వారు? క్రీస్తు కోసం అనేక హింసలు పొంది ఊరూరా తిరిగి దొంగల బారిన పడి, లేకపోతే అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వీరు చెప్పే సువార్త సేవని ఆటంకపరిచి అనేక మంది చనిపోయిన వారుగా ఉన్నారు. క్రీస్తుని నమ్ముకుని ఆయన అడుగుజాడల్లో నడిచి ఆయన వాక్యం చొప్పున నడిచి జీవితాన్ని అందరూ మార్చుకున్న వాళ్ళందరూ, చనిపోయిన వాళ్ళందరూ కూడా సమాధుల్లోనే ఉంటారు. వారికి నెక్స్ట్ స్టేజ్ లాంటిది ఏమీ లేదు. వారు పడ్డ శ్రమకి ఫలితం ఏమీ లేదు. ఉదాహరణకి నేను ఒక సైనికుడిని అనుకోండి. నా దేశాన్ని రక్షించడం కోసం నేను నా ప్రాణం పోయినా పర్లేదు, నా దేశం అంతా రక్షింపబడుతుందన్న ఉద్దేశంతో యుద్ధంలోకి వెళ్ళి నేను చనిపోయాను అనుకోండి. కానీ నేను అనుకున్నది నెరవేరలేదు. నా దేశం ఇంకా బానిసత్వంలోనే ఉంది, శత్రువుల ఆధీనంలోనే ఉంది. కాలక్రమేణా నా పేరేంటో కూడా తెలియదు. నేను చేసిన సాక్రిఫైస్, నా ఇచ్చిన ప్రాణం అన్నీ కూడా ఎవరికి గుర్తుండవు. దానివల్ల ఫలితం లేదు, ఎటువంటి యూజ్ లేదు. కాబట్టి ఒకవేళ మృతులు తిరిగి లేపబడకపోతే మీ పాపాలు కడగబడలేదు. మీరు చనిపోయిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్తారు? సమాధిలోనే ఉంటాం. తీర్పు టైంలో మీరందరూ దోషులుగా తీర్పు చేయబడతారు. మీ పాపాలకి పేమెంట్ జరగలేదు. మీరు అనవసరంగా ఈ విశ్వాసంలోండి రకరకాల కష్టాలు ఇవన్నీ తెచ్చుకొని దేవునితో చనిపోయిన తర్వాత ఉండాలి అన్న ఉద్దేశంతో మీరు చేసిన సాక్రిఫైజెస్ ఇవన్నీ, మీరు తగ్గించుకున్నవన్నీ, మీరు కోల్పోయినవన్నీ కూడా అవి ఏమాత్రం ఫలితం లేదు. మీరు మర్చిపోబడతారు. 19లో ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. క్రీస్తునందు లక్ష్యము విశ్వాసం ఉంచటము కేవలం నేను బతుకున్న ఎన్ని సంవత్సరాల వరకే, తర్వాత దానికి ఏ ఉపయోగం లేదు అని మనము అనుకున్నట్లయితే మనకంటే దౌర్భాగ్యులు లేరు. ఇంగ్లీష్లో వీఆర్ పిటీడ్. మనం చాలా జాలి పొందవలసిన వాళ్ళం. ఎందుకు? మరణం తర్వాత ఏమీ లేదు. నీ విశ్వాస జీవితానికి అర్థం లేదు. నువ్వు చేసిన, నీ మార్చుకున్న జీవితాన్ని బట్టి, నువ్వు మిగతా వాళ్ళని ప్రేమించిన దాన్ని బట్టి, లేకపోతే దేవుణ్ణి ఆరాధించిన దాన్ని బట్టి, నువ్వు అనేక సాక్రిఫైజెస్ చేసిన దాన్ని బట్టి, మిగతా అందరి వలె నువ్వు ఒక జాయ్ఫుల్ లైఫ్, లోకరీతిన అనేక సరదాల్లో, సుఖ సంతోషాల్లో మునిగిపోయినట్లుగా నువ్వు లేవు. ఇవన్నీ నువ్వు కోల్పోయినందుకు నువ్వు చాలా కోల్పోయావు. దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. కాబట్టి ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే, క్రైస్తవంలో మాత్రమే ఈ సత్యం అనేది మూలం. ఇది కేవలం ఒక ఎక్స్పీరియన్స్, లేకపోతే ఒక నమ్మకము, ఈ పురాణం నమ్ము దానివల్ల నీకు మంచి జరుగుతుంది అనేది లేదు. మనం విశ్వాసం ఉంచే సత్యం ఫుల్గా ఉన్నట్లయితే దాని యొక్క ఫలాలు కూడా మనం అనుభవిస్తూ ఉంటాం. ఇందులో ఏ మతంలో కూడా ఇది తప్పు అయితే, ఇది మీరు ప్రూవ్ చేయలేకపోతే ఇప్పుడు దాకా మన విశ్వాసం అంతా వ్యర్థము, ఈ మతానికి అర్థం లేదు అని ఏ మతం చెప్పదు. కేవలం క్రైస్తవ మతం చెప్తుంది. ఒకవేళ మీరు ప్రూవ్ చేయగలిగితే యేసు లేపబడలేదు మృతుల్లో నుండి అని మీరు ప్రూవ్ చేయగలిగితే క్రిస్టియానిటీకి మీనింగ్ లేదు. 2000 సంవత్సరాల పాటు క్రైస్తవంలో ఉన్న వాళ్ళందరూ అనేక దేశాల్లో, ఎన్ని తరాల్లో
వందల కోట్ల మంది వారందరికీ ఏమాత్రం ఫలితం లేదు. వారి పాపాలు క్షమింపబడలేదు. వారు చేసినవంతా కూడా వ్యర్థమే. కేవలం మన సత్యం అంతా కూడా ఈ మృతుల్లోంచి లేపబడడం అనే సత్యం మీద ఉంది. ఎవరైనా సరే ఒక అబద్ధాన్ని నిజం అనుకుని నమ్మి ప్రాణం ఇవ్వచ్చు కదా. చాలా ఐడియాలజీస్లో ఒక వ్యక్తిని మంచివాడని నమ్మి కానీ అతని కోసం ప్రాణం పెట్టవచ్చు, లేకపోతే ఒక ఐడియాలజీ నమ్మి దానికోసం ప్రాణాలు పెట్టిన వాళ్ళు అందరూ ఉన్నారు. కానీ ఇది అబద్ధం అని తెలిసి కూడా దానికోసం నా ప్రాణం పెడతామన్న వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఇది చాలా పౌలు గారు ఏం చెప్తున్నారంటే, ఎలాగోలా నమ్మండి అని అనట్లేదు. మీరు నమ్మేది సత్యమో కాదో మీరు చూడండి అని ఆయన సాక్ష్యం ఏమిస్తున్నాడు. అక్కడ ఏ లొకేషన్లో జరిగింది, ఎవరిని ఏ టైం ఫ్రేమ్లో జరిగింది, ఇవన్నీ వివరాలు ఇచ్చి మీరు వెళ్ళి వాకప్ చేసుకొని మీ విశ్వాసంలో మీ అవగాహన లోపాన్ని మీరు సరిచూసుకోండి. లేకపోతే మీ విశ్వాసం వ్యర్థమైతే మీరు రక్షణ పొందరు అని చాలా గట్టిగా చెప్తున్నారు. ఇది చాలా బోల్డ్ స్టేట్మెంట్. ఎవరన్నా సరే ఎంత హిస్టరీ ఉన్నా ఎంత దాన్ని ఇది ఒక్కటి మీరు ప్రూవ్ చేయగలిగితే దీని అంతటి మీనింగ్ లేదు, ఇదంతా ఫాల్స్ అని పౌల్ గారు చెప్తున్నారంటే అది చాలా కరేజియస్ కదా. నా జీవితంలో ఈ అంశానికి సంబంధించిన తప్పు చూపిస్తే నేను మొత్తం సర్వం వదులుకుంటాను అని అంటాం ఎంత రిస్కో. మిగతా మతాలు అన్నీ కూడా ఎన్ని కాంట్రడిక్షన్స్ ఉన్నా సరే వాళ్ళ మత వ్యాప్తి చేసుకుంటారు. ఇంకా చెప్పాలంటే వాళ్ళ కాంట్రడిక్షన్స్ అన్నీ బయటపడతాయని అర్థమయ్యే భాషల్లో తర్జుమా చేసి ఆ మత గ్రంథాలు పంచట్లా. చదివే వాళ్ళకి అర్థమవుతుందని, అర్థమయ్యి వదిలేస్తారని ఆ మతాన్ని. కేవలం క్రైస్తవ్యంలో మాత్రమే సత్యంకి ప్రాముఖ్యత ఉంది. తర్వాత ఆ అంశాలు మరియు వచ్చే వారాల్లో దేవుడు అవకాశం ఇస్తే మనం కంటిన్యూ చేద్దాం.